పోలవరం జిల్లా రంపచోడవరంలో డిజిటల్ సెన్సస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా సెల్ఫ్ న్యూమరేషన్ ను ప్రోత్సహించేందుకు 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచడం ప్రధాన లక్ష్యమని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ప్రతి ఇంటి సామాజిక స్థితి, ఆర్థిక పరిస్థితి సహా ఇతర ముఖ్య అంశాలపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు. సేకరించిన డేటా ఆధారంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయగలమని స్పష్టం చేశారు. ఓకే సార్. రాదు మన బండితో ఉన్నాయా? అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మన పోలవరం జిల్లాలో డిజిటల్ సెన్సస్ లో భాగంగా మనం టేకప్ చేస్తున్నటువంటి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ని ప్రమోట్ చేయడానికి, అవేర్నెస్ పెంచడం కోసము ఒక 5K రన్ ఆర్గనైజ్ చేయడం జరుగుతా ఉంది. సో మనందరికి కూడా తెలుసు, ప్రతి 10 years కి కూడా మన భారతదేశంలో సెన్సస్ ఆపరేషన్స్ టేకప్ చేస్తాం, అంటే జనగణన మనం టేకప్ చేస్తాం. సో మన యొక్క సమాజం యొక్క సోషల్ స్టేటస్ ఎలాగుంది, ఎకనామిక్ స్టేటస్ ఎలాగుంది, అలాగే వేరియస్ పారామీటర్స్ మీద ప్రతి ఇంటింటికి వెళ్ళి కూడా మనం వేరియస్ డీటెయిల్స్ అనేది క్యాప్చర్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ 10 years లో భాగంగా టేకప్ చేసే ఈ యాక్టివిటీలో ఈసారి జరిగేటటువంటి సెన్సస్ 2026 సెన్సస్ లో ఫస్ట్ టైం మనం డిజిటైజేషన్ ని ప్రమోట్ చేస్తా ఉన్నాము. అంటే మనం క్యాప్చర్ చేసేటటువంటి ప్రతి డీటెయిల్స్ ని కూడా మనము ఆన్లైన్ లో మొబైల్ యాప్ ద్వారా క్యాప్చర్ చేస్తున్నాం. దాంట్లో కూడా మరీ ముఖ్యంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేటటువంటి కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది ప్రభుత్వం. సో ఎన్యూమరేటర్స్ ఎవరు కూడా మీ ఇంటికి వచ్చి, బికాస్ చాలా మంది ఇప్పుడు బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ జాబ్ రీత్యా కానీ లేకపోతే ప్రొఫెషనల్ గా కానీ వేరే వేరే ప్లేసెస్ కి మైగ్రేట్ అవుతా ఉన్నాం కూడా మనం చూస్తున్నాం. సో గవర్నమెంట్ ఈసారి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆప్షన్ మనకి ఇచ్చింది. సో దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మనం సెన్సస్ వెబ్సైట్ కి వెళ్ళి వాళ్ళ సొంతంగా వాళ్ళ డీటెయిల్స్ ని క్యాప్చర్ చేసుకునేటటువంటి అవకాశాన్ని మనకి పొందుపరిచింది. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు